హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీ చేసి చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ వీడియో చూసి నేను ఏ విధంగా అయితే చేశానో అదే విధంగా ట్రై చేయండి. తప్పకుండా టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. నేను ఇక్కడ ముందుగా చికెన్ వచ్చి 3/4 కిలో చికెన్ తీసుకున్నానండి. చికెన్ వచ్చి నేను ఇక్కడ మీడియం సైజ్ పీసులుగా ఉన్నట్టు కట్ చేయించుకున్నాను. నేను అలాగే లెగ్ పీసులు కూడా తీసుకున్నాను. వీటిని ఇప్పుడు చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోండి. నేను ఆల్రెడీ కడిగే తీసుకున్నాను వీటిని. ముందుగా చికెన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి. అందుకోసం సరిపోయినంత సాల్ట్ని వేసుకోండి. అలాగే పసుపు కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. కారం వచ్చి 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ చికెన్కి బాగా కారం ఉప్పు అన్నీ పట్టినట్టు చేత్తో బాగా కలుపుకొని ఒక గంట సేపైనా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా మ్యారినేట్ చేసుకుంటే మనకి ముక్క అనేది సాఫ్ట్గా ఈ ఉప్పు కారం అన్నీ బాగా పట్టి చాలా బాగుంటుందండి. టైం ఉంటే ఇంకొంచెం ఎక్కువసేపే ఉంచుకోండి. ఇంకొక 2-3 గంటలైనా పర్వాలేదు. మినిమం ఒక గంట సేపైనా ఈ చికెన్ మ్యారినేట్ అయినట్టు చూసుకోండి. ఒకవేళ నాలాగా లెగ్ పీసులు తీసుకునేటట్టయితే లెగ్ పీస్కి ఘాట్లు పెట్టుకోండి. నేను ఆల్రెడీ ఘాట్లు పెట్టేశాను చాక్తో. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు గ్రేవీ కోసం మిగతా ప్రాసెస్ని చూద్దాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. దాంట్లో ఇప్పుడు ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. మనం ఇప్పుడు ముందు మసాలా పొడిని రెడీ చేసుకుందాము. ధనియాలు వేసుకొని ఇవి లైట్గా వేగనివ్వండి. ఇవి లైట్గా వేగుతున్నప్పుడే మిగతావి కూడా వేసుకోవాలి మసాలా దినుసులు. మసాలా దినుసులు వచ్చి ఇక్కడ అనాస పువ్వు ఒక 2 తీసుకోవాలి. అలాగే దాల్చిన చెక్క చిన్నవి ఒక 3, అలాగే మిరియాలు వచ్చి ఒక 10 తీసుకోండి. 3 ఏలక్కాయలు, అలాగే ఒక బిర్యానీ ఆకు, జాపత్రి ఒక పువ్వు, అలాగే లవంగీలు వచ్చి ఒక 5-6 వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే ఒక 1/2 స్పూను జీలకర్ర కూడా వేసుకోండి. బిర్యానీ ఆకుని అలానే వేయకుండా తుంచి వేసుకోండి, బాగా వేగుతుంది. ఇవన్నీ వేగిన తర్వాత చివర్లో ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. ఎండు కొబ్బరి ముక్కలు వచ్చి ఒక 5-6 వేసుకోండి చిన్నవి. అందులో ఒక 1/2 స్పూను గసగసాలు కూడా వేసుకోండి. గసగసాలు ముందే వేస్తే మాడిపోతాయి కదా, అందుకని చివర్లో వేసాను. ఇవి కూడా ఈ 2 వేసుకొని ఒకసారి ఒక నిమిషం సేపు అలా కలుపుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి మెత్తగా పొడిలా చేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఉల్లిపాయ ఉన్న టమాటా వేయించుకొని తీసుకుందాము. మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 2 తీసుకోండి. ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఇలా వేగుతున్నప్పుడు దీంట్లో వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వేసుకోండి. అలాగే ఒక 1/2 ఇంచ్ ఉన్న అల్లాన్ని కూడా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోండి. అలాగే జీడిపప్పు ఒక 4-5 వేసుకొని ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగనివ్వండి. కొంచెం లైట్గా వేగిన తర్వాత టమాటా కూడా వేసుకుందాము. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత పెద్ద సైజు టమాటా ఒకటి తీసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని టమాటాను కూడా వేసుకొని ఇప్పుడు టమాటా కొంచెం మెత్తపడేదాకా కలుపుతూ వేయించుకోవాలి. టమాటా ఇలా మెత్తపడిన తర్వాత ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనుంచుకోండి. అంటే పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకోండి. మిక్సీకి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం అవసరమైతే వాటర్ వేసుకొని మెత్త పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే కడాయిలో ఒక 5-6 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి.
ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలని ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు దాంట్లోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఉల్లిపాయ టమాటా పేస్ట్, దాన్ని వేసేసుకోండి. ఆ పేస్ట్ వేసుకొని బాగా వేగనివ్వాలి. ఈ పేస్ట్ బాగా వేగాలి. అడుగు మాడకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేయించుకోండి. ఆయిల్ అనేది ఈ పేస్ట్ నుంచి సపరేట్ అవుతుంది, అంతవరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇక్కడ చూడండి, దగ్గరికి కూడా అయింది, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదా. ఇలా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. చికెన్ మొత్తం ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. అంటే ఈ పేస్ట్ అంతా ఈ చికెన్కి పట్టినట్టు ఒకసారి మొత్తం అంతా బాగా కలిపి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా దిగుతాయి కదా, అంతవరకు మూత పెట్టుకొని ఉంచుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇక్కడ చూడండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎలా దిగింది కదా. ఇప్పుడు పూర్తిగా ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా చికెన్ ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ. ఇలా వాటర్ అంతా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గరం మసాలా రెడీ చేసి ఉంచుకున్నాం కదా, ముందు అన్నిటిని వేయించుకొని ఆ పొడిని వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వేసుకుంటున్నాను, మొత్తం వేయట్లేదు. చూసుకొని ఘాటును బట్టి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఈ పొడిని వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి. 1 నిమిషం సేపు వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు నీళ్ళను వేసుకోవాలి. వాటర్ వచ్చి నేను ఇక్కడ 1/4 గ్లాస్ వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. చికెన్ మెత్తగా ఉడకాలి కదా. అంటే మనకి కొంచెం గ్రేవీ చిక్కపడేదాకా ఉడికించుకోండి. గ్రేవీ ఎంత చిక్కగా కావాలనుకుంటారో అంతవరకు ఉడికించుకోండి. మూత ఓపెన్ చేసి ఒకసారి చూడండి 10 నిమిషాల తర్వాత. మనకి ముక్క కూడా మెత్తగా ఉడుకుంటుంది. చూసారా ఆయిల్ అంతా పైన ఎలా సపరేట్ అయిందో. అంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు చివరగా దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోండి. కస్తూరి మేతిని చేతుల్లో కొద్దిగా నలిపి వేసుకోండి. వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, చికెన్ గ్రేవీ కర్రీ చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సేమ్ ఇదే విధంగా ఈ వీడియో చూసి ట్రై చేయండి, తప్పకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. అందరికీ నచ్చే తీరుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.